హాయ్ అండి, ఎలా ఉన్నారు? నమస్తే. బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ కోటేశ్వరి టాక్స్. జై భద్రకాళి మాత. ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత నేను వరంగల్లోని ప్రసిద్ధ భద్రకాళి టెంపుల్కి వెళ్తున్నాను. మా బాబుతో కలిసి వెళ్ళడం చాలా సంతోషంగా ఉంది. ఈసారి తొందరగా వెళ్దామని నేను ఎంత హడావిడిగా రెడీ అయినా మా బాబు మళ్ళీ తీసి బయట పెట్టేస్తున్నాడు. వాళ్ళ నాన్న కోసమని నేను వెయిట్ చేస్తున్నా. లాస్ట్ టైం ఈ పుణ్యక్షేత్రంలోని అమ్మ దర్శనం చేసుకున్నాక 4 రోజులకి నేను కన్సీవ్ అయ్యాననే గుడ్ న్యూస్ మా ఫ్యామిలీకి చెప్పడం చాలా సంతోషంగా అనిపించింది. నా పెళ్ళై 2-3 ఇయర్స్ అయినా ఒక్కసారి కూడా నాకు పాజిటివ్ రాలేదు ప్రెగ్నెన్సీ టెస్ట్లో. కానీ సడన్గా అమ్మ దర్శనం చేసుకున్న 4 రోజులకే నేను అనుకోకుండా టెస్ట్ చేసుకోవడం, పాజిటివ్ రావడం చాలా సంతోషంగా అనిపించింది. అమ్మ అనుగ్రహంలా అనిపించింది. భద్రకాళి అమ్మవారు శక్తి స్వరూపంగా భక్తులచే ఆదరించబడుతున్నారు. ఈ పురాతన ఆలయం ఎంతో చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది. కాకతీయ రాజులు భద్రకాళి అమ్మవారిని తమ ఇలవేల్పు దేవతగా పూజించారని చరిత్ర చెప్తుంది. అమ్మవారి విగ్రహం ఎంతో భవ్యంగా రమణీయమైన రూపంలో శక్తివంతంగా దర్శనమిస్తుంది. తప్పకుండా దర్శించుకోండి మీరు. ఆలయం పక్కనే ఉన్న భద్రకాళి చెరువు ఈ ప్రాంతానికి మరింత అందాన్ని తెచ్చిపెట్టింది. టెంపుల్ స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే గోశాల పక్కనే చెరువు కూడా కనిపిస్తుంది మనకి పెద్దగా. తర్వాత విఘ్నేశ్వర స్వామి టెంపుల్. ఈ ధ్వజస్తంభాన్ని కొత్తగా ప్రతిష్ఠించారు ఇక్కడ. ఇదివరకు ఇది టెంపుల్ లోపల ఉంది. 3 days బ్యాక్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వరంగల్ హనంకొండలోని హనుమాన్ నగర్ కాలనీకి చెందిన ఒక చిన్న బాబుని చూడ్డానికని వచ్చి భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళారు. అదే రోజు ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరిగింది. అదే రోజు సార్ మనసు చాలా గొప్పది. చిన్న బాబు కోసం ఏకంగా రావడమే కాకుండా చిన్న పప్పిని కూడా తను కోరినట్టు తీసుకొని వచ్చాడు. అమ్మవారి వాహనం కూడా ఇదివరకు లోనే ఉండేది. ఇదిగో ఈ కనిపిస్తున్న ఈ సర్కిల్లో 2 ఉండేవి. అమ్మవారి వాహనం, ధ్వజస్తంభం 2 అమ్మవారి ఎదురుగానే ఈ ప్లేస్లో ఉండేవి. లక్కీగా మా ఫ్రెండ్ ఆన్ డ్యూటీలో కనిపించడం వల్ల నా దర్శనం ఈజీగా అయిపోయింది. చాలా ఇబ్బంది పడేదాన్ని, బాబుతో వెళ్ళాను కదా. అమ్మ చెల్లి వచ్చారు కానీ వాళ్ళు నాకంటే ముందే దర్శనం చేసుకోవడం వల్ల వాళ్ళు కనబడకుండా వెళ్ళారు. అమ్మవారి దర్శన భాగ్యం మంచిగా జరిగినందుకు చాలా సంతోషంగా అనిపించింది. ఈ భద్రకాళి అమ్మ ఆశీస్సులు మీకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై భద్రకాళి మాత. అమ్మవారి విగ్రహం కుడివైపున నవగ్రహాలు శివాలయం ఉంటుంది. ఇదేమో బయట రావి చెట్టు దగ్గర. రావి చెట్టు కింద కృష్ణాలయం కూడా ఉంటుంది. ఇక్కడ ముడుపులు కట్టడం, అమ్మవారికి ఎంతో ఇష్టమైన నిమ్మ డొప్పల్లో దీపాలు పెట్టడం, అవన్నీ చెట్టు కింద చేస్తారు భక్తులు. ఈ శంకరాచార్య విగ్రహాలు చూసినప్పుడు మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. చూసారు కదా ఎంత ప్రశాంతంగా రావి చెట్టు కింద ఉందో. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ గుడి ప్రాంగణం అంతా ప్రశాంతంగా ఉంటుంది. శివాలయం ఎడమవైపు భాగాన ఇటు సైడ్ చిన్నగా వెళితే భద్రకాళి బాండ్ కనిపిస్తుంది. చూడ్డానికి బాగుంటుంది. ఆ వాటర్, చెరువు గట్టు, అక్కడి మొక్కలు చాలా బాగుంటాయి. ప్రజెంట్ గుడి చుట్టూ ప్రాంగణం అంతా రీకన్స్ట్రక్షన్ వల్ల మొక్కలన్నీ తీసేసినట్టున్నారు. నాగుల చవితి, నాగుల పంచమి, సుబ్రహ్మణ్య షష్ఠి ఇలాంటి స్పెషల్ డేస్ అప్పుడు ఇక్కడ రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. సంతాన భాగ్యం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనానికి చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. స్వామికి 5 మంగళవారాలు కానీ 5 శుక్రవారాలు కానీ నిష్టగా పూజ చేస్తే సంతాన భాగ్యం తప్పకుండా కలుగుతుందని భక్తుల నమ్మకం. భక్తులు చదువుకోవడానికి వీలుగా ఈ శ్లోకాన్ని గుడి ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఈ చెరువు ప్రాంగణం అంతా భద్రకాళి చెరువు అనే పిలుస్తారు ఇక్కడి ప్రజలంతా. ఈ బేస్మెంట్ ఉన్న ప్లేస్లో పద్మవ్యూహం ఉండేది. ఇప్పుడు న్యూ కన్స్ట్రక్షన్ కోసమని అది తీసేసి మళ్ళీ కొత్తగా కడుతున్నారు. నా దర్శనం అయిపోయాక అమ్మ చెల్లి అయితే కలిశారు. జున్నుతో కాసేపు ఆడుకొని ప్రసాదం తినేసి నిత్య అన్నదాన కార్యక్రమానికి వెళ్దాం అనుకున్నాం. మా జున్నుకి వాళ్ళ పిన్ని పక్కన ఉంటే నేను గుర్తురాను. శ్రావణ కార్తీక మాసాలలో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది.
అలాగే నవరాత్రుల సమయంలో అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కో ఆకారంలో అలంకరించడం ఇక్కడి ప్రత్యేకత. వెనుక కనిపిస్తున్న ఆశ్రమంలో అమ్మవారికి హోమగుండాలు ఏర్పాటు చేసి హోమాలు చేస్తారు అయ్యవార్లు. వారంతో సంబంధం లేకుండా ఇక్కడ భక్తులు చాలామంది వస్తూ దర్శనం చేసుకుంటూ వెళ్తారు. శుక్రవారాల్లో మరీ ఎక్కువగా భక్తులు వస్తారు. అమ్మవారి విగ్రహం కుడివైపున అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. మేము అన్నదానం కోసమని వెళ్తున్నాం. ప్రస్తుతానికి భోజనశాల కూడా న్యూ కన్స్ట్రక్షన్ వల్ల భోజనాలన్నీ బయట ఏర్పాటు చేశారు. భోజనాల కోసమని అటుగా వెళ్తే అమ్మవారి రథం కనిపించింది. రథం మీద చెక్కిన ఈ కళాఖండం మాత్రం చాలా అద్భుతంగా అనిపించింది నాకు. ఈ రథం మీద గీసిన బొమ్మలు మాత్రం నాకు చాలా బాగా నచ్చాయి. ఈ రథం ఎలా వాడుతారో నాకు తెలియదు. మేబీ అమ్మవారి ఊరేగింపులో వాడతారేమో. అలాగే నవరాత్రి సమయంలో జరిగే పూజలలో అమ్మవారిని దీని మీద ప్రతిష్ఠించుతారేమో. ఇదివరకు వచ్చినప్పుడు ఈ రథం నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే ఇది ఇప్పుడే తయారు చేస్తున్నారు అనిపిస్తుంది. ఇదిగో ఇక్కడ అన్నదానం చేస్తున్నారు. అమ్మ చెల్లి తింటున్నారు. అలాగే నేను కూడా తెచ్చుకున్నాను. మా బాబు మాత్రం అక్కడ పక్కన అన్ని సర్ది పెడుతున్నాడు. ఎంతమంది జనం వచ్చినా అందరికీ కడుపు నిండా భోజనం పెట్టిస్తారు. నేను నా డిగ్రీ సెకండ్ ఇయర్లో మా ఫ్రెండ్తో కలిసి ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళాను. అప్పటి నుండి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వస్తూ వెళ్తూ ఉన్నాం. వెళ్ళేటప్పుడు దర్శనం తొందరగా చేసుకోవాలని వెళ్ళాను. రిటర్న్లో ఇవి చూసేసరికి భలే అనిపించాయి. కానీ కాస్ట్ ఎక్కువ చెప్పారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.